ఒకరోజు బడు అనే ఒక యువతి వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి వైద్యం కోసం వెతుకుతూ అడవి గుండా నడుస్తోంది. ఆమె చెట్ల నుండి వివిధ పళ్లను సేకరిస్తోంది. ఇది వైలెట్ ఆకు, నా తండ్రిని బాగు చేయడానికి ఉపయోగపడచ్చు. బడు పండ్లు మొక్కలతో నడుస్తుంటే కొన్ని జీను సంచుల్ని సేకరించింది. ఆమె వృద్ధురాల్ని చూసింది. ఆమె నెమ్మదిగా నడుస్తోంది. బడు వెంటనే వెళ్ళి ఆమెకు సహాయం చేయాలనుకుంది. నమస్కారం అమ్మా, నేను మీకు సహాయం చేయనా? వృద్ధురాలు తన హుడ్ కిందకి చేసి బడును చూసింది. ధన్యవాదాలు తల్లి, దారిలో నా చేతికర్ర విరిగిపోయింది. నేను పడకుండా చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. బడు నాలుగు వైపులా చూసింది. ఆమె పక్కనే నడిచింది. ఆమె కొండ చుట్టూ తిరగలేదు. బలమైన దృఢమైన శాఖను చూసుకుంది. ఆమె నేరుగా ఆ శాఖలోకి ఒక పదునైన రాయి అంచును గుచ్చింది. దానిని నడక చేతికర్రగా ఇచ్చింది. ఆ తర్వాత దానిని వృద్ధురాలికి అందించింది. దీన్ని తీసుకోండి, ఇక్కడి నుండి మీరు మిగిలిన దారిలో సురక్షితంగా వెళ్ళొచ్చు. నువ్వు నా కోసం చేసిన పనికి నా మనసుకు హాయి కలిగింది. ధన్యవాదాలు. నీకు తెలియని వారి కోసం ఎందుకింత సేవ చేశావు? మా నాన్న కూడా చాలా అనారోగ్యంతో ఉన్నారు. అందువల్ల వృద్ధులు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారికి సహాయం చేస్తాను. వృద్ధురాలు బడు మాటలను మెచ్చుకుంది. ఆమెకు తన చేతిలో ఉన్న చిన్న మ్యాజిక్ బాక్స్ని అందించింది. కానీ అప్పుడే అటుగా వెడుతున్న ఒక సంపన్న వ్యాపారి వారిని చూశాడు. అతను చెట్టు వెనక దాక్కుని ఆ యువతికి వృద్ధ మహిళ చెప్పేది వినసాగాడు. ఇది చిన్న మ్యాజిక్ పెట్టే. యువతి, మీ నాన్న దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఇందులోని పోషకాలతో నువ్వు ఎల్లప్పుడూ వైద్యాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు, కానీ మీకిది కూడా అవసరం కదా. నువ్వు నాకు సహాయం చేశావు, నాకు చేతికరణ ఇచ్చావు. ఇప్పుడు నాకు ఈ మ్యాజిక్ బాక్స్ తీసుకుని అందులో విషయాల్ని పంచుకో. అవసరమైన వారితో మాత్రమే ఇవ్వు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, లేకపోతే మ్యాజిక్ బాక్స్ పనికి రాకుండా పోతుంది. ఒక మాయా పెట్టె? ఈ మాయా పెట్టె తెచ్చుకుని అమ్మగలిగితే నేను చాలా ధనవంతునైపోతాను. చిన్నపిల్ల బడు వృద్ధురాలిచ్చిన పెట్టెని అందుకుంది. ఆమె దారిని తెరిచినప్పుడు ఆమెకు నీరు కనిపించింది. రొట్టెలు, కొన్ని వాల్నట్స్ కనిపించాయి. వృద్ధురాలు నెమ్మదిగా మాయమైపోయింది. బడు ఆమె ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు వింటున్న మోసపూరిత వ్యాపారి ఆమె కలిసింది. వ్యాపారి బడు చేతిలో పెట్టెను కొనాలనుకున్నట్టుగా చెప్పాడు. దానికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇవ్వగలను. ఆ డబ్బుతో మీరు ఏదైనా చెయ్యొచ్చు. మరి లేదు, నేను ఈ పెట్టెను నిజంగా అవసరమైన వారితోనే పంచుకుంటాను. నీకు శుభదినము. బడు తన ఇంటి వైపుకు నడక సాగించింది. కొంతసేపటి తర్వాత ఆమె చాలా ఆకలిగా ఉన్న మేక ఎదురుగా కనిపించింది. మేక చాలా బక్కగా ఉంది. అది చూసిన బడు తన పెట్టెలోని రొట్టెను దానికిచ్చింది. ఇది నీకోసం బుజ్జి మేక. ఈ పెట్టె అద్భుతమైనది. ఇందులో అన్ని పదార్థాలు అంతం కావు. నీకు కావలసినంత తిను. ఆకలితో ఉన్న మేక రొట్టెలు తింది. ఆ యువతి తన దారిలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమెకు ఒక ఎండిన కోకో చెట్టు కనిపించింది. అయ్యో, ఎవరు నీకు దాహంతో వదిలేశారు? కోకో చెట్టు, నీకు అందమైన కోకో ఉంది. వాటితో రుచికరమైన చాక్లెట్లని తయారు చేసుకోవచ్చు. చెట్టు కొమ్మలు చాలా సన్నగా ఉన్నాయి. బడు ఇక ఆగలేకపోయింది. పెట్టెలోని నీటితో ఆ చెట్టు మూలాల్లో నీరు పోసింది. చెట్టు వెంటనే నీటిని పీల్చుకుంది. ఆహా, త్వరగా చాలా కోకో, నీ కొమ్మలు వికసిస్తున్నాయి. బడు తన దారిలో ముందుకు కొనసాగింది. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఎందుకంటే ఆమెకు చాలా అలసిపోయింది. అదే సమయంలో మోసపూరిత వ్యాపారి మారువేషంలో బడు ముందుకు వచ్చాడు. నమస్తే,
నేను ఈ మహలుకి కాపాడేవాడిని. మీరు అలసిపోయి ఉంటే నేను మిమ్మల్ని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లగలను, సరేనా? నిజంగానే ఇది మంచి ఆలోచన గార్డియన్. నేను చాలా అలసిపోయాను, ఆకలితో ఉన్నాను. ఇదిగో తీసుకోండి మేడం. కానీ మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు మీరు అది నాకు బహుమతిగా ఇచ్చి తీరాల్సిందే. మరి ఏమిటి? నువ్వు సంరక్షకుడివి కావు, నువ్వు ఆ వ్యాపారివి. లేదు, ఖచ్చితంగా ఇవ్వను. నీకు శుభదినము. బడు అడవిలో వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. ఆమెకు కొన్ని వాల్నట్లు తినాలనిపించింది. ఆమె ఆకలితో ఉన్నందున అయితే ఆమె ఆకలితో ఉన్న ఉడతల కుటుంబాన్ని చూసింది. వీరిలో ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఆకలిని కొంతసేపు భరించగలను, కానీ వారి యొక్కపై ఈ అడవిలో ఆకలితో ఉండలేరు. ఏది ఏమైనా ఇది మ్యాజిక్ బాక్స్. బాక్స్లో ఉన్న అక్రూట్లతో ఉడత కుటుంబానికి ఇచ్చింది. ఆ తర్వాత యువతి అక్కడి నుండి బయలుదేరి ఎంతో కష్టంతో చివరికి ఇంటికి చేరుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చింది. అతనికి మ్యాజిక్ బాక్స్ చూపించింది. నాన్న, దారిలో ఒక తెలివైన వృద్ధురాల్ని కలిశాను. ఆమె నాకు ఈ మ్యాజిక్ బాక్స్ ఇచ్చింది. ఇందులో ఆహార పదార్థాలున్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బడు పెట్టి తెరిచింది. అయితే ఆమె ఏం చూస్తుందో ఊహించండి. పెట్టి ఖాళీగా ఉంది. కానీ ఇదెలా జరిగింది? ఈ మ్యాజిక్ పెట్టి కదా, లోపల ఖాళీగా ఉంది. అయ్యయ్యో, కానీ నేను ఆహారాన్ని అవసరమైన వారితోనే ఎలా పంచుకుంటాను? బడు చాలా బాధపడింది, ఇది తన తండ్రికి సహాయం చేయలేకపోతున్నందుకు. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. బడు తలుపు తీయగానే ఆమె వృద్ధురాలు మేక ఉడతల్ని చూసింది. హరే, మీరంతా? అవును బంగారు తల్లి, నేను నీకు చెప్పినట్టుగా నువ్వు మ్యాజిక్ బాక్స్ని అవసరమైన వారితోనే పంచుకున్నావు. దానితో నువ్వు ప్రయోజనం పొందవచ్చు. ఈ మేకపాలు, కోకో చెట్టు యొక్క పళ్ళు, ఈ ఉడతలు తెచ్చిన హాలెడ్ జెల్స్ని తినొచ్చు. బడు కోకో, మేకపాలు వృద్ధ మహిళ మ్యాజిక్ బాక్స్ నుండి తీసుకుంది. తన తండ్రి కోసం ఆరోగ్యకరమైన పానీయాన్ని సిద్ధం చేసింది. ఆమె తండ్రి పానీయం తాగినప్పుడు అతను తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ధన్యవాదాలు నా అందమైన దయగల హృదయం గల ధైర్యవంతమైన అమ్మాయి. బడు తన తండ్రి కోలుకుంటున్నారని ఆమె గ్రహించినప్పుడు సంతోషించింది. ఆమెకు ఇక ఈ బాక్స్ అవసరం లేదు. ఆమె దానిని చెత్త డబ్బా పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే మోసపూరిత వ్యాపారి అక్కడ ఉన్న పెట్టెను చూసి దానిపైకి దూకాడు. ఓ మాయా పెట్టే, మాయా పెట్టే, ఇప్పుడు నేను మరింత ధనవంతుని కాబోతున్నాను. జిత్తుల మారి వ్యాపారిని చూసిన బడు కిటికీలో నుంచి అతన్ని చూసి నవ్వుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు, అసలైన మ్యాజిక్ పెట్టెలో లేదు, ప్రతి వ్యక్తి సొంత దయగల హృదయంలో మాత్రమే ఉందని. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బొజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళను చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా.
తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది. రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పడి ఉన్నాయి.
మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది, ఎవరూ దొరకలేదు. అప్పుడు 7వ పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది, వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. చాలా కాలం క్రితం ఒకరినొకరు ఎంతో ఇష్టపడే 2 డ్రాగన్లు భారీ వర్షంలో చిక్కుకున్నాయి. డ్రాగన్లకు నచ్చని ఏకైక విషయము ఈ వర్షపు వాతావరణమే. ఎందుకంటే వాటి రెక్కలు తడిసినప్పుడు మెరుపు వాటిని తాకుతుంది. వాటి రెక్కలు దెబ్బతింటాయి. దాంతో అవి ఎప్పుడూ నిప్పుని చిమ్మలేవు. ఆ రోజు పెను తుఫాను వచ్చింది. పర్పుల్ డ్రాగన్ తన ప్రియురాలు పసుపు డ్రాగన్ నుండి దూరంగా విసిరివేయబడింది. పసుపు డ్రాగన్ తన ప్రేమికుడిని వెతకాలనుకున్నప్పటికీ ఆమె రెక్కలు తడిసిపోయి బాధగా ఉన్నందున ఒకచోట ఉండిపోయింది.
పర్పుల్ డ్రాగన్ ఎత్తైన పర్వతంలో ఇరుక్కుపోయింది. ఇదేమి ప్రదేశం? నేను ఎక్కడున్నాను? గుహ లోపలి నుండి చాలా పెద్ద శబ్దం వినిపించింది. ఆ గొంతు దుష్టబావోది. అతను సగం తోడేలు, సగం సింహం. నేను తుఫాను ఇంకా మెరుపులకు ప్రభువుని. బౌ, ఇక నువ్వు అగ్నిని పేల్చే ఒక డ్రాగన్వి. పర్పుల్ డ్రాగన్ చాలా భయపడ్డాడు. అతను ఎగిరి పారిపోవాలనుకున్న వెంటనే బావో ఆకాశంలో మెరుపులు మెరిపించాడు. నువ్వు నిప్పును ఎలా చిమ్ముతావో చెప్పే వరకు నేను నిన్ను విడిచిపెట్టనే లేదు. నీ అగ్ని శ్వాస యొక్క అన్ని రహస్యాలు చెప్పాలి నాకు. లేదు, నేను ఎప్పటికీ అది చెప్పలేను. అప్పుడు నేను ఎప్పటికీ వర్షం పడేలా చేస్తాను. ఇక నిన్ను ఇక్కడ బంధిస్తాను. పర్పుల్ డ్రాగన్ బావో గుహలో చిక్కుకుంది. అదే సమయంలో పసుపు డ్రాగన్ తన ప్రేమికుడు పర్పుల్ డ్రాగన్ కోసం ప్రతి చోట వెతుకుతోంది. ఆమె ఎలుగుబంటి గూడులో అతని కోసం వెతికింది. ఏనుగు తోటలో, కుందేల రంధ్రంలో కూడా చూసింది. కానీ అతన్ని ఎక్కడా కనుగొనలేకపోయింది. పసుపు డ్రాగన్ ఏడుపు చూసి ఒక గుర్రం ఆమె వద్దకు వచ్చింది. నువ్వు ఎందుకింత విచారంగా ఉన్నావు డ్రాగన్? ఏం జరిగింది? నా ప్రియుడు పర్పుల్ డ్రాగన్ అదృశ్యమయ్యాడు. మళ్ళీ వర్షం కురుస్తోంది. అప్పుడు నా రెక్కలు దెబ్బతింటాయి కాబట్టి నేను అతన్ని వెతకలేను. నువ్వు ఫారెస్ట్ రేంజర్ కోతిని అడిగావా? బహుశా అతనికి తెలిసి ఉండొచ్చు. ధన్యవాదాలు, నేను వెళ్ళి అడుగుతాను. ఆగు, ఈ ఎర్రటి బట్టను తీసుకుని నిన్ను నువ్వు కప్పుకో. ఇది కొంతకాలం వర్షం నుండి నిన్ను కాపాడుతుంది. పసుపు డ్రాగన్ ఆ ఎరుపు బట్టను తీసుకుని అడవి వైపుకు వెళ్ళింది. అదే సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. పసుపు డ్రాగన్ చివరకు ఫారెస్ట్ రేంజర్ వద్దకు చేరుకుంది. ఆమె పర్పుల్ డ్రాగన్ చూసావా అని అడిగితే, అవును, నేను ఆకాశంలో తేలుతూ చూశాను. చూడు, అది అతను ఆ బారి విడిచిన ఫ్లేక్. అతను ఆ పైన్ చెట్ల వైపు వెళ్తూ ఉన్నాడు. వర్షం కొద్దిగా ఆగిపోవడంతో పసుపు డ్రాగన్ పైన్ చెట్లున్న ఆ ప్రదేశానికి వెళ్ళింది. ఆమె చుట్టూ చూసింది, కానీ తన ప్రియుడి గుర్తు కనిపించలేదు. అదే సమయంలో ఒక కుందేలు ఆమె ముందు, హలో కుందేలు, నువ్విక్కడ పర్పుల్ రంగు డ్రాగన్ చూసావా? నేను చూశాను, అతను ఈ చిత్తడి నేల వైపు వెళ్ళాడు. కుందేల్ని అడిగిన తర్వాత పసుపు డ్రాగన్ చిత్తడి నేల వైపు వెడుతూ ఉండగా ఆకాశం మళ్లీ నల్లటి మేఘాలతో కప్పబడింది. ఇంత వర్షం ఎందుకు పడుతుందో తెలుసుకోవాలంటే ఎద్దుని అడగండి. పసుపు డ్రాగన్ చిత్తడి నేల అంచు వద్దకు త్వరగా వెళ్ళింది. అక్కడ ఆమె ఒక విల్లోపు చెట్టు కింద వర్షం నుండి ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న ఎద్దును చూసింది. నేను పర్పుల్ డ్రాగన్ కోసం చూస్తున్నాను. మీరు అతన్ని ఇక్కడెక్కడైనా చూసారా అని అడగడానికి వచ్చాను. ఇక్కడ కాదు, ఇక్కడ అక్కడ కాదు. అతను ఆ నిటారుగా ఉన్న పర్వతం మీద ఊగడం చూశాను. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బావు ఆ కొండపై నివసిస్తాడు. బావు? అవును, అతను వర్షం మరియు మెరుపులకు ప్రభువు. అతను చాలా అహంకారి మరియు ప్రేమలేనివాడు. అతను అన్నిటినీ పొందాలని కోరుకునే నీచ హృదయుడు కూడా. అయ్యో, ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే వర్షం ఆగడం లేదు. బావో పర్పుల్ డ్రాగన్ పట్టుకుని బంధించుండాలి. నువ్వు నీ అగ్నితో బావోను ఆపవచ్చు. వర్షం కురుస్తున్నప్పుడు నువ్వు అగ్నిని పీల్చుకోవాలనుకుంటే పులి వద్దకు వెళ్ళి అతని నుండి సహాయం పొందు. వర్షం పడకముందే పసుపు డ్రాగన్ త్వరగా పులి వద్దకు వెళ్ళింది. అవును, మరికొంత ముందుకు వెళ్తే మీరు ఒక పామును చూస్తారు. అతను మీకు క్రిమ్సన్ మ్యాజిక్ పెప్పర్ ఇస్తాడు. చూడు, ఒక్కసారిగా దాన్ని తినేయాలి. పులి చెప్పినట్లుగా పసుపు డ్రాగన్ పాము వద్దకు వెళ్ళింది. అప్పుడే ఆకాశంలో మళ్లీ చీకటి మేఘాలు కనిపించాయి. త్వరగా పాము, ఆ మ్యాజిక్ పెప్పర్ నాకు ఇవ్వండి. ఇప్పుడు వర్షం పడుతోంది. పాము తన తలతో నేలని తవ్వి మట్టిని పడవేసింది. ఒక మాయా ఎర్ర మిరియాలను బయటికి తీసింది. ఎల్లో డ్రాగన్ ఒక్కసారిగా మిరియాలు తిన్న క్షణం మళ్లీ వర్షం మరియు తుఫాను ప్రారంభమైంది. కానీ ఈసారి పసుపు డ్రాగన్ చల్లగా లేదా పొలుసులుగా లేదు. గొప్ప ధైర్యంగా ఆమె రెక్కలు విప్పి నిటారుగా పర్వతం వైపు ఎగరడం ప్రారంభించింది.
ఓహోహోహో! సరే, చెప్పు నాకు, నువ్వు నిప్పుని ఎలా చిమ్ముతున్నావో. లేదా నేను నీ పాదాలను కట్టేసి బండరాయిని విప్పను, నువ్వు ఎప్పటికీ ఎగరలేవు. లేదు, అగ్ని మా డ్రాగన్లకు ప్రత్యేకమైనది, నువ్వు దాన్ని ఎప్పటికీ నేర్చుకోలేవు. బావో పర్పుల్ రంగు డ్రాగన్ వైపు నడుస్తున్నప్పుడు అతని వెనుక ఒక అగ్నిబంతి కనిపించింది. ఏమిటి? అది అది ఎలా జరుగుతుంది? నిప్పు వర్షంలో మండదు కదా. ఆ పెద్ద మంటల బంతి నుండి పసుపు డ్రాగన్ కనిపించింది. నా ప్రియుడిని వదిలే బావో ఇప్పుడే. లేదు, ఒకవేళ ఇతను అగ్ని రహస్యం నాకు చెప్పకపోతే గనక ఇతన్ని నేను ఎప్పుడు వదిలేదలే. పసుపు డ్రాగన్ మొదట ఆకాశంలోని చీకటి మేఘాలను నిప్పులు చిమ్ముతూ వర్షాన్ని ఆపింది. అప్పుడు ఆమె పర్పుల్ డ్రాగన్ కట్టివేయబడిన రాయిని కరిగించింది. అప్పుడే పర్పుల్ డ్రాగన్ విముక్తి పొందాడు. తను చూసిన శక్తికి బావో చెలించిపోయాడు. నువ్వు నాకంటే ఎక్కువ బలశాలిగా అవ్వనే అవ్వకూడదు. ఇది ప్రేమ యొక్క శక్తి, అగ్ని లేదా తుఫాన్లు కాదు బావో. అవును, మీరు బలంగా ఉండడానికి అగ్ని అవసరమే లేదు. మీరు ఒక డ్రాగన్ కాదు. సరే, నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఏదైనా కలిగే ఉండగలను, ప్రతిదీ. లేదు, నీలో ప్రేమ గుణాలు లేవు బావ్. నీ హృదయంలో మాత్రమే ప్రేమను అనుభవిస్తారు. పసుపు మరియు పర్పుల్ డ్రాగన్ చివరికి ఒకరినొకరు తిరిగి కలిసినందుకు సంతోషంగా ఉన్నారు. బావో ఇంతకుముందు ఎన్నడూ బలహీనంగా భావించలేదు. అయితే ఆ రెండు డ్రాగన్లకు కృతజ్ఞతలు చెప్పుకుని హృదయంలో పూర్తి ప్రేమను అంగీకరించాడు వారి ఉనికిని. అడవిలో హాయిగా జీవించాడు. ఆ రోజు తర్వాత డ్రాగన్లు వర్షపు వాతావరణంలో స్వేచ్ఛగా ఎగరగలిగాయి. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలో ప్రేమజాడను శాశ్వతంగా వదిలేశాయి.